రూపీతో నా ఫ్రెండ్ బర్త్డే కి సర్ప్రైజ్ ఇచ్చే ఛాలెంజ్ లో ఇవాళ డే 3. లాస్ట్ 2 days లో నేను 1525 రూపీస్ ఎర్న్ చేసిన. ఇవాళ నేను దానికన్నా ఎక్కువ ఎర్న్ చేస్తానా లేదా? లిటరల్లీ నా దగ్గర ఏ ప్లాన్ లేదు. నేను ఈరోజు ఏమైనా చేయగలుగుతానా? ఈ ఛాలెంజ్ ఓడిపోతానా? చూడండి, 1525 రూపీస్లో నేను 20 రూపీస్ పెట్టి ఈ 4 pens తీసుకున్నా. లెట్స్ సీ నేను ఇవి అమ్మగలుగుతానా లేదా. నేను ఈ వీడియోలో పెన్నులతో పాటు పాప్కార్న్ కూడా అమ్మిన. పెన్స్ అండ్ పాప్కార్న్ అమ్మి నేను ఎంతమంది ఎర్న్ చేస్తున్నా చూడడానికి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పెన్ మీరు నా దగ్గర కొనుక్కుంటారా? ये पेन खरीदोगे? ये लकी पेन है. तो अगर मेरा दोस्त का बर्थडे बनाने के लिए थोड़ा बिजनेस कर रहे, तो अगर आप ये पेन खरीदना चाहते हो तो खरीद सकते हो. ये 20 रुपए का है. हाँ, खरीदेंगे गाइस. 20 रुपीस. ఈ పెన్ తీసుకుంటారా అన్న? 40 రూపీస్ అన్న, తీసుకుంటారా? సో మీరు కొనుక్కోగలుగుతారా పెన్? యా అన్న, 50 రూపీస్ అన్న ఈ పెన్. మీరు బార్గెన్ చేయొచ్చా? నో ప్రాబ్లం. 10 రూపీస్, 20, ఓకే 20, ఓకేనా? 15 ఓకే, నో ప్రాబ్లం. 15 10 రూపీస్ కి పెన్ నా దగ్గర 100 రూపీస్ కి కొనుక్కోగలుగుతారా? 10 rupees. ఓకే, నో ప్రాబ్లం. 10 రూపీస్ మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. గాయస్, ఇంకో పెన్ కూడా 20 రూపీస్ కి అమ్మేసినాం. 4 పెన్స్ ని నేను ఒకరికి 15 కి, ఒకరికి 20 కి, ఇంకొకరికి 20 కి, మళ్ళీ ఒకరికి 40 కి అమ్మితే నా దగ్గర మొత్తం 95 రూపీస్ అయినాయి. టోటల్ వచ్చేసి మన 1600 రూపీస్ అయినాయి. నేను ఇక్కడ పాప్కార్న్ చూసిన, సో అక్కడ పాప్కార్న్ తీసుకొని ఏమైనా చేద్దామని అనుకుంటున్నా. తొందరగా పోయి 20 రూపీస్ ప్యాకెట్ ని ఒక 50 రూపీస్ అమ్మడానికి ట్రై చేస్తా. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఆలోచిద్దాం. బట్ ఎనీవేస్ ఈ రోజు ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేయాలి. మంచి చేసినాం 2 days, బట్ ఈ రోజు ఫెయిల్ అయ్యేటట్టు అనిపిస్తుంది ప్లాన్ అంతా. అట్లా అవ్వకుండా చూసుకోవాలి. సో లెట్స్ గో. अगर आप ये पॉपकॉर्न मेरे से खरीद सकते हो तो इट्स फॉर 50 रुपीस. థ్యాంక్ యూ సో మచ్. 20 రూపీస్ కి కొని ఆ పాప్కార్న్ 50 రూపీస్ కమ్మినా. మళ్ళీ నేను వెళ్ళి పాప్కార్న్స్ తీసుకుంటా. पॉपकॉर्न मैं ये पॉपकॉर्न आपको भेजना चाहता हूँ. कितने का है? ये 50 रुपीस का है. 50 का है? या महंगा नहीं हो रहा थोड़ा महंगा है. है? ओके, ठीक है, चलेगा. हैप्पी बर्थडे इन एडवांस. సో ఇప్పుడు ఇంకో పాప్కార్న్ కూడా అమ్మేసినాం అనమాట. ఐ హావ్ జస్ట్ గాట్ సమ్ పాప్కార్న్. సో కెన్ యూ బై దిస్ పాప్కార్న్ ఫ్రమ్ మీ? ఇట్స్ ఫర్ 75 రూపీస్. ఓకే, थैंक यू सो मच. बर्थडे विश कर दीजिएगा. हैप्पी बर्थडे. इनका नाम क्या है? राहुल. हैप्पी बर्थडे राहुल. థ్యాంక్ యూ. మీరు పాప్కార్న్ నా దగ్గర నుంచి కొనగలుగుతారా అన్న? ఎంత? 50 రూపీస్ అన్న. సరే, ఫోన్ పే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూట్యూబ్ మొత్తానికి అయితే 3 పాప్కార్న్స్ అమ్మినాం. ఇంకొక 2 పాప్కార్న్స్ ఉన్నాయి. ఈ పాప్కార్న్స్ అనడానికి వస్తలే నాకు యాక్చువల్ గా. ఈ 2 పాప్కార్న్స్ ని కూడా అమ్మేసేయాలి. ఇద్దరు నుంచి పాప్కార్న్ కొనాలనుకుంటున్నారా? కొన్న తర్వాత అంటే ఎంత కొనాలంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉందా? ఉంది. 75 రూపీస్ అన్న. ఇది ఈ పాప్కార్న్ చాలా మంచి పాప్కార్న్ అన్న. ఈ పాప్కార్న్ తింటే మీరు హెల్దీ ఉంటారు. ఈ పాప్కార్న్ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ పాప్కార్న్ ఏ మెటీరియల్ రెడీ అయింది, దాంట్లో ఏమి మీరు వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని టేస్ట్ ఎట్లా ఉంటది? లక్కీ పాప్కార్న్ అన్న. ఇది లక్కీ అంటే మాకు దీనిలో లక్కీనెస్ ఏం కనిపించలేదు. లక్కీ కనిపించేటట్టు చేయండి. సరే, మీరు తినంగానే హెల్దీ అయిపోతారన్న. మొత్తం హెల్దీ అవ్వడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి ఏంటి చెప్పండి ఫస్ట్. ప్రేమ, ఆప్యాయత. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అది మీకోసం కదా. మరి కస్టమర్ అలాంటి మాలాంటి కస్టమర్స్ మాకు ఎట్లా ఉంటే మాకు ప్రేమ, ఆప్యాయత నేనేం చేయాలి? మా వైఫ్ అడుగుతాను. మామ నువ్వు చెప్పు, ఇది ఏమంటావు? ఇది మనకు అవసరం అంటావా లేదంటావా? అన్నయ్య అనుకుంటున్నాను అంటే దీంట్లో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది అంటున్నాను. కానీ ఇది మన హెల్త్ కి మంచి అంటారు. కానీ చాలా మంది ఏమంటారు, ఇలాంటివి తినొద్దు అంటారు. ఎందుకంటే ఇవి జంక్ ఫుడ్స్ లాంటివి. ఇప్పుడు మీరు చెప్పండి. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. జంక్ ఫుడే కానీ తప్పదన్నా. ఇంకా ఎన్ని రోజులు అసలు ఏం తినకుండా ఉండలేము. నేను ఒక పాయింట్ చెప్తాను. మీరు ఇండైరెక్ట్లీ
సేల్ చేయడానికి మీరు ఎన్నైనా మాట్లాడతారు అది ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అన్నారు కదా 75 నేను డైరెక్ట్ కొట్టేస్తా 30 కదా 50 రూపీస్ ఓకేనా యా ఫైన్ 50 రూపీస్ గైస్ ఇంకో పాప్కార్న్ కూడా 50 రూపీస్ అమ్మేసినాం. హాయ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బర్త్డే మోర్ వెల్ విషింగ్ మోర్ హ్యాపీ మోర్ గుడ్ 50 రూపీస్ కి ఇంకో పాప్కార్న్ అమ్మేసినాం. మనం 5 కొంటే మన దగ్గర ఒక్క పాప్కార్న్ మిగిలింది. ఈ ఒక్క పాప్కార్న్ ని కూడా అమ్మేద్దాం. బై దిస్ పాప్కార్న్ ఫ్రమ్ మీ. ఇట్స్ ఏ లక్కీ పాప్కార్న్. I mean, no. I actually bought it, auntie. Honestly, no, auntie, no. It's 100 rupees. వెరీ ఎక్స్పెన్సివ్. Yeah. You can bargain. No, I have no issues. 20 rupees. Auntie, no. 35 Auction that's going on. Auction. Okay. 35 45 50 Enough loss. give it 100 only 51 52 53 sold 51 52 53 sold Sold. That's Okay. it. Yeah. I made this Yeah. Auction. Yeah. Thank you so much. click a picture with the Yeah. winning Okay. with the winning lady From this side. Okay. We just sold another popcorn for 50 rupees and thank you so much Jasmine. Yeah. Thank you. డే 3 ఎర్నింగ్స్ వచ్చేసి 280 రూపీస్, మొత్తం కలిపి 1805 రూపీస్. ఈ వీడియోకి ఒకవేళ 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను నా ఫ్రెండ్ని కార్లో తిప్పి సర్ప్రైజ్ చేస్తా. డే 4 రోజు ఇంకో క్రేజీ ఛాలెంజ్ చేయబోతున్నా. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ బై.